Hi. Wow. I like that hairstyle of yours. Thank you. Wow, it's very cute. Thank you. Inspired from Via. అవునా थोड़ा नीचे करना I mean put the camera a little down. Yeah, I need perfect. to put another pillow for adjustment then. Wait. అయ్యో అవునా అంటే అది పైకి వెనకాల వాల్ ఎక్కువ కనబడుతుంది. అది దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ ఫైన్, దిస్ ఇస్ ఫైన్. Okay. Hi. కిషోర్ సేస్ యూ లుక్ లైక్ an intermediate papa. Kishore. All right, so everyone saying hi. So ఆహా ఇన్- ఆ ఆ పాట కరెక్ట్ పాడారబ్బా. ఎలా ఇంత అందంగా ఎలా పుట్టేశావని. సుమక్క కరెక్ట్ పాట పాడింది. Is my voice audible? ఎస్, వెరీ క్లియర్. Acha, Suya na. Give me 2 minutes. I'll just see if I can adjust something. ఆ పాట ప్లే చేస్తే రాహుల్ హలో సిస్టరా. వామ్మో, No. Don't play. ఏమైంది అట్లా ఆగమైతును. అరే అదే అరే మరి మనం ఒక గంట మాట్లాడుకోవాలి కదా తృప్తిగా. అరే 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 Oh my God. అరే 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 అయినా కానీ అట్లనే ఉండేది. కరెక్ట్ ఉంది, అవునా? పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు. ఇంకా అది ఎక్కువ అనిపిస్తుంది కదా. నువ్వు అది స్పీకర్ బంద్ చేస్తున్నావు కాబట్టి నీ వాయిస్ రావట్లేదు నాకు. యువర్ వాయిస్ ఇస్ వెరీ లో. బికాస్ ఇది పర్ఫెక్ట్. ఐఎమ్ ప్లేసింగ్ ద ఫోన్ డౌన్ కదా ఇట్లా. ఓకే, ఆర్ ఎల్స్ లెట్స్ ట్రై ది ల్యాండ్స్కేప్ వే. విల్ ట్రై దిస్. దెన్ కమెంట్స్ వోంట్ హ్యాపెన్. కమెంట్స్ మనం ఇట్లా చదువుదాం. ఇట్లా అనసూయ మ్యామ్ హెయిర్ స్టైల్ మారింది. ముద్దులే, ఇదే బెటర్, ఇదే బెటర్. ఐ హేట్ దిస్. నేను మంచి సెట్ చేసుకుంటే గెలికినావు నువ్వే. నేను ముఖం కనబడతలేదు అంట. మళ్ళా రేపు పొద్దున నువ్వు మా యూట్యూబ్ ఛానల్ ఎవరో పెడతాప్పుడు అప్పుడు చెప్పవారా చక్కగా కనబడతలేదు నేను అంటారు. అప్పుడు నాకే ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? పర్ఫెక్ట్. వాయిస్ ఓకే. కమ్ ఆన్, లెట్స్ గో. We hit 8.5 lakhs in one day. Cheers. So but I woke up this morning, text from my dear friend and super hit director Krish. I woke up to his text and then later on he tweeted also. So yes, with a vision like Krish and he likes our attempt. Okay, yeah. It's nothing. Within seconds, అంటే నేను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వెంటనే ఐ కుడ్ ఫైండ్ దిస్ రీట్వీట్ అన్నమాట. ఫస్ట్ ఆల్మోస్ట్ పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ లోనే. He texted me. సో అంటే వాట్ ఐ లైక్ అబౌట్ క్రిస్ సర్ ఇస్ అంటే రియాక్ట్ అవ్వడం బాగుంది అని అంటే యూనో గెటింగ్ బ్యాక్ టు దెమ్ అండ్ సేయింగ్ గుడ్ వర్క్ అనేది ఇట్ మీన్స్ అ లాట్ కదా. మనం అందరం కష్టపడతాం. అంటే I know what you mean. I'm sure I don't think there's anybody who doesn't like, because Major have this cushion called Via and she was like, if there is a word perfect, I think it will be Via in the video. And my God. Nobody ever velethu choopaleru atla. I mean, because the message we are trying to say and the way she has interpreted it, we all supported Via that way. Yes. And your plan and Rakesh's plan. Rakesh! I The way I want to say Saket did amazing job. I'll tell you, అంటే రాత్రి 12 o'clock కి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేయాలి అంటే రాత్రి 12 o'clock కి మ్యూజిక్ రీచెక్ చేస్తుండే రాకేష్ అండ్ టీమ్. అయితే ఆ లాస్ట్ కి టైటిల్స్ మీద వాయిస్ ఉంటది, ఒక ఫీమేల్ సింగర్ వాయిస్ ఉంటది. దట్ ఈస్ సోనీ, సాకేత్స్ యంగర్ సిస్టర్. సో అయితే 12 o'clock కి రాకేష్ సేస్ నాకు ఇక్కడ ర్యాండమ్ మ్యూజిక్ వద్దు, ఐ వాంట్ సమ్ బడీ టు సింగ్.
అన్నప్పుడు సాకేత్ హిస్ సిస్టర్ అప్ at 2 o'clock in the morning. 2 o'clock లేపి ఆ ఆలాపన అదేదో అంటారు కదా, అది 2 o'clock పాడించాడంట పాపం సోనీతోని. ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ సోనీ ఆల్సో ఫర్ దిస్. థ్యాంక్ యూ సోనీ, స్వీట్. ఎస్, థ్యాంక్ యూ టు ది హోల్ టీమ్. అంటే అన్ని కుదిరాయి. ఫస్ట్ వాజ్ ఇది అనుకున్నప్పుడు అనుసూయ గారు చేస్తేనే మనం ముందుకెళ్తామని రాకేష్ టాక్, విచ్ వి డిస్కస్డ్ ఇట్. సో హీ వాజ్ డిటర్మిన్డ్, ఇందులో అనుసూయ గారు ఉండాలి అండ్ రెస్ట్ ఆల్. కొంచెం బరువు ఆఫ్ మై హార్ట్ అండ్ హెడ్. యాక్చువల్లీ లాస్ట్ మినిట్ లో నేను హ్యాండ్ ఇచ్చే టైంలో, బికాస్ I forgot to charge my battery. అదే మధ్యలో ఆగుతుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ది బ్యాటరీ దో, బట్ అది నేను కూడా ఇది పెట్టుకుని పెడుతున్నా. కాంట్లే, అది ఇక్కడ నేను ఇట్లా పెట్టిన పిన్ ఏమో అక్కడ ఉంటది. ఎనీవే, ఐ థింక్ ఇట్ విల్ గో. ఓకే. సో నాకు భయంకరమైన ఇవన్నీ ట్రివియా బిహైండ్ మేకింగ్ హైడ్ అండ్ సీక్. నాకు భయంకరమైన మైగ్రేన్ వచ్చేసింది. సో సమ్ టైమ్స్ మై మైగ్రేన్ stays for a couple of hours. If I sleep well, okay, 1.5 2 hours set అయిపోతుంది. Sometimes it will go for days. Yes. నాకు అట్లా ఆల్మోస్ట్ 2 days ఉంటే ఇంకా నా కోసం ఏం వెయిట్ చేస్తారు. ఐఎమ్ ద లాస్ట్ వన్ టు గివ్ ద వీడియో, విచ్ ఇస్ వెరీ నాట్ మీ. నేను ఒకటి కమిట్ అవుతే ఫస్ట్ ఇచ్చేస్తే నాకు ఐ ఫీల్ ఆఫ్ ద బర్డెన్, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయిందని. నువ్వు అట్లా అనద్దు, ఆగాలి. నేను పోటాపోటీకి ఇచ్చాను సుమక్కకి వీడియో. I know. We were the first ones though. But no, last ఇచ్చినావు అని అనద్దు వీడియోస్. You were the first one to say yes for the project to start. Yes. సో మాకు అనుసూయ అగో వచ్చేసింది ఆప్కి దివాని. Hi Miyu. Hi baby. ఇప్పుడే పడుకుని లేచింది. Give me a smile. Give Anumasi a sweet smile. Be a smile. Smiley. 1 2 3. Superstar, congratulations. Say thank you. When shall we party, Via? Party, क्या चाहिए party? We should all party, no? Lockdown. ఎక్కడికి పోదాం పార్టీ? No party. అంత లాక్డౌన్ కదా. లాక్డౌన్ తర్వాత వర్చువల్ పార్టీస్. లాక్డౌన్ తర్వాత ఓకే నా Via? Let's do house party. Yeah, but even for house party, you stay about 7 kilometers away, 7 to 8 kilometers away, no, from my house. But she wants her favorite 2 people in the house party, okay? 2 people? That is me and? Oh no, her favorite people. Shaurya Ayansha. Okay. Pakka. Okay. But what does Okay. Via wants to eat? Anumasi will cook and get it. What do you want to eat? What does Via want to eat? ఏం తింటున్నానా? I'll get you random options. Spaghetti. You want spaghetti, pasta? Pasta, Maggie. Done. Done. Okay? Okay. అందరూ హైడ్ అండ్ సీక్ బాగుంది అని అంటున్నారు. Say thanks to all of them for what? You want to say thanks. She will say thanks to everyone. See, say thanks to everyone first. Thank you. कैसे बोलते thank you? Like that. Come on. Right. Anumasi, thank you. You're thanking Anumasi. You should never No. thank Anumasi. She's prepared something. सबको बोलो मम्मा. How will you say thanks? Ready. Thank you, Anumasi. Thank you, Anumasi. Thank you, Ali mama. पूरा जो भी सीखे ना बोलो. You want to say thanks? No? नहीं, don't teach her the wrong stuff. Wrong stuff. Saying thanks. Okay. Sure. You play. Me and Anumasi will talk, and after that you come and play hide and seek. Okay? ఎందుకు దాన్ని అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చేసడం ఎక్కువ. చాలా ఎక్కువ. నేను అస్సలు ఫోర్స్ చేయలే. రాకేష్ వీడియో కాల్ లో మొత్తం నౌ యువర్ అనుమోసి ఇస్ టువర్డ్ యువర్ లెఫ్ట్. సి లెఫ్ట్ అంటే లెఫ్ట్ చూసింది, రైట్ చూసింది, కింద చూసింది. అనుమోసి డాడా ఎక్కడ? వెరీ గుడ్. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అంటున్నారు.
రవి అనే వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది నాదా? నాకు హలో, అంటే మధ్యలో దిస్ సమ్ డిస్టర్బెన్స్ క్విక్ 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 అని ఏదో వస్తుంది. ఇప్పుడు నా వాయిస్ ఓకే? yeah, I can hear your voice. యా, ఐ కెన్ హియర్ యూ టూ. ఓకే, సో అను The others, okay, so మన ఇద్దరం ఒకళ్ళొకళ్ళు వింటే సరిపోతుందా? వాళ్ళకి కూడా వాయిస్, మా ఇద్దరు వాయిస్ వస్తుంది అంటే ఒక థమ్స్ అప్ పెట్టండి. గైస్ కెన్ యూ హియర్ us? రీసౌండ్ అన్న, అది లక్కీ బాయ్. రీసౌండ్ అంటే మనం ఏం చేయాలా? వాల్యూమ్ తక్కువ చేసుకోవాలా? నా ఎవరు వాల్యూమ్ వస్తుంది? డిస్టర్బెన్స్ అని అంటున్నాడు. చరణ్ కూడా డిస్టర్బెన్స్ అంటున్నాడు. హలో 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 చాలా డిస్టర్బెన్స్ హలో. వస్తుంది. Loads of love from America. Thank you, Wheeled Angel. మీరు మీ Hello. పేరు పెట్టుకోవచ్చు కదా మంచిగానే పలకరించడానికి. ఓకే, రవి అన్న మీరు మాట్లాడుతున్నప్పుడు రీసౌండ్ వస్తుందంట. లక్కీ హలో హలో హలో. అరే ఎవరి వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది? అందరు వాయిస్ డిస్టర్బ్ అంటున్నారు. నాదే అనుకుంటా. ఓకే, మిగతా వాళ్ళు థమ్స్ అప్ ఇస్తున్నారు. సో కొందరికి వచ్చి కొందరికి రావట్లేదు అంటే రాని వాళ్ళది ఇంటర్నెట్ ఇష్యూస్. అబ్బా, యా యా, కొంతమందికి వస్తుంది అని అంటున్నారు, డబుల్ సౌండ్ వస్తుంది అన్న. మరి ఎక్కడ నేను కరెక్ట్ ఉందిగా. ఓకే, అంటే మరీ అంత దారుణంగా లేదు. మణీంద్ర, హాయ్ మణి, నా వాయిస్ ఓకే అంటున్నాడు మణి. అదే నాదే రీసౌండ్. అను మళ్ళీ నాకు పంపివా ఇన్విటేషన్ పంపి, ఐ జస్ట్ రీచెక్. ఓకే, ఐ క్లోజ్. యా యా గైస్, ఇప్పుడు ఓకేనా? హలో హలో హలో. నో, ఇట్స్ ఇష్యూ ఫ్రమ్ రవి సైడ్. రవి సి నా వాయిస్ ఇట్లా క్లియర్ గా ఉంది, బట్ వెన్ అను ఇస్ బ్యాక్, ఇస్ మై వాయిస్ క్లియర్ నౌ? నమస్తే యాదవ్ అన్న, బాయిజు కృష్ణ, హాయ్. రవి వాయిస్ ఇప్పుడు నా వాయిస్ క్లియర్ కదా? ఐ ట్రై జాయినింగ్ బ్యాక్ అను. యా, చూద్దాం. ఐ జస్ట్ హోప్ ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ రావద్దు అని. హలో హాయ్. హలో హలో హలో. వెన్ యు ఆర్ ఇన్ దిస్ లైవ్, మై వాయిస్ ఇస్ మళ్ళా రీసౌండ్ వస్తుంది. Is it my mistake? నో ఇయర్ ఫోన్స్ ఏమైనా కనెక్టెడ్ ఉందా? ఇయర్ ఫోన్స్ ఏం లేదు కదా? పిల్లోస్ కాదు, వేరే దగ్గర పెట్టవా? పిల్లో మీద పెట్టినందుకు వస్తుందేమో. పిల్లో మీద పెట్టలే ఇప్పుడు నేను. ఇట్స్ అ ప్లేన్ గ్రౌండ్. అగైన్ కమింగ్ రీసౌండ్. అగో ఒక నిమిషం, ఐ థింక్ నేను ఫుల్ వాల్యూమ్ పెట్టినందుకు వస్తున్నట్టుంది. సో దట్ ఐ వాంట్ టు హియర్ యు. ఇప్పుడు చూడండి, ఇస్ ఇట్ ఫైన్? హలో హలో రవి టాక్. హలో 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 హలో. ఓకే, క్యారీ ఆన్ బ్రో అంటున్నారు మిగతా వాళ్ళు. ఇంట్లోనే టైం వేస్ట్ అవుతుందని. లేదు, వాళ్ళకి కూడా పేషెన్స్ అయిపోయింది. ఓకే, ఎవ్రీబడి. సో యా, సో ఫస్ట్ మా హైడ్ అండ్ సీక్ వీడియోని ఇలా యాక్సెప్ట్ చేసినందుకు ఆనెస్ట్లీ ఎక్స్పెక్ట్ చేద్దామని చేయలేదు. వి వర్ హెల్ప్లెస్ బికాస్ యాజ్ ఎంటర్టైనర్స్ ఊరికే అలా కూర్చోలేకపోయాము. ఇప్పటికే చాలా రోజులు కూర్చున్నాము. రేపు మాపు లాక్డౌన్ అయిపోతుంది అనుకుంటూ ఉంటే ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. బట్ నో కంప్లైంట్స్ అట్ ఆల్. ఎవరో కొంతమంది ఇడియట్స్ అక్కడక్కడ స్కాటర్ అయి ఉన్నారు. వాళ్ళు చైన్ ని బ్రేక్ చేయట్లేదు కాబట్టే మనకి లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. బట్ స్ట్రిక్ట్లీ సేయింగ్, మనకే తిరిగి ఎవరైతే చేస్తున్నారో మీకు సారీ, ఇడియట్స్ అన్నందుకు సారీ. బట్ ప్లీజ్ స్టే హోమ్. ఇఫ్ వి బ్రేక్ ద చైన్ అప్పుడే తొందరగా బయటపడి నార్మల్సీ వస్తుంది మన లైఫ్ లో. అప్పుడు నార్మల్ గా నేను, రవి, అగస్త్య మేమంతా కలిసి లోకల్ గ్యాంగ్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. సెట్స్ డూడ్, మై గాడ్. నిజంగా ఎన్ని రోజులు షూటింగ్ కి దూరంగా ఉన్నామో ఎలానో అనిపిస్తుంది. బట్ కంగ్రాచులేషన్స్, కథనం మూవీ ఆన్ టీవీ వెంట్ మ్యాసివ్. Really? వెంట్ మ్యాసివ్. ఓ కంగ్రాచులేషన్స్. Thank you. అంటే పీపుల్ వాంట్ టు సీ గుడ్ కంటెంట్. అండ్ కథనం మూవీ నేను ముందు ఆల్రెడీ చూసా ఓటీటీలో.
and it came out really well. And Ivala, with TV telecast, everyone has watched it, and what a brilliant performance! Chala bond performance. Congratulations on that. Thank you. I have this habit, good or bad, to admit to the reality. When I was narrated the story, I really like it, and the story is really good. But somewhere the team didn't fall in place. But I think it's a story, and I tried to give my best, but I didn't like my performance in a lot of scenes though, because we had, again, I have a reason for it, but these are all internal anko malla reasons istuna ankokunda. We had a team which was really struggling, and we had very limited resources, and we had to finish within the given time and the locations. And I was actually busy shooting some other film at time lo filmena something, yeah. So I had some other commitments already, so atla but it could have been a film which was worth much more than it received. Yeah. I'm glad, I'm blessed to get నాకు కూడా చాలా టెక్స్ట్, చాలా రెస్పాన్సెస్ వచ్చాయి నిన్న. చాలా మందికి నచ్చింది, మీరు ఇంకా ప్రమోట్ చేయాల్సింది అని చెప్పారు. టెక్నికల్ గా ఇంకా అప్డేట్ అయి ఉంటే పెద్ద హిట్ అయిపోయేది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆ కన్సిడరేషన్స్ నాకు అకలేట్స్ అన్నమాట. మిస్టేక్స్. ఎస్ అండ్ అందులో బయట చూసే వాళ్ళకి మిస్టేక్స్ ఏం కనబడలేదను. ఇట్ వాజ్ అ గుడ్ మూవీ. అప్పుడు ఏమైందో దట్ ఈస్ ఇంటర్నల్, బట్ మూవీ కమ్స్ అక్రాస్ యాజ్ అంటే ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ లాగా, అండ్ పీపుల్ లవ్డ్ ఇట్, అండ్ యువర్ పర్ఫార్మెన్స్ హెల్ప్ దట్ మూవీ. ఇంకా యాక్చువల్లీ నేను జబర్దస్త్ షూట్ చేసేటప్పుడు చిరు సార్ ఆచార్య సినిమా చేస్తున్నారు అక్కడ మొన్న ఈ లాక్డౌన్ ముందు షెడ్యూల్ లో. ఐ వెంట్ హాయ్, ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్, ఐ హ్యాడ్ టు గో. And then he received and he chats up with me with a lot of things. అందరి గురించి మాట్లాడిన తర్వాత he suddenly said, నేను చూసాను మీ సినిమా, అది నేను మీకు మాత్రమే చెప్తా అన్నా. కాదమ్మా కాదు, నువ్వు 2 roles చేస్తావు. I thought he was pulling my leg. కథనం చూసారా మీరు? నేను యాక్చువల్లీ సెకండ్ హాఫ్ లోనే గెస్ట్ చేసేసాను, నువ్వే చేసావు మొత్తం అని. And he was talking, I'm like, అసలు చిరంజీవి గారు చూసే సినిమాలా అంటే యు నో వాట్ ఐ మీన్. నేను నమ్మలే, కాసేపు ఇట్లా చూస్తున్నా ఆయన. నేను నిజంగా ఈజ్ హీ పుల్లింగ్ మై లెగ్ ఆర్ హీస్ రియల్లీ గివింగ్ అ ఫీడ్బ్యాక్? బాగుందమ్మా, బాగా చేసావు నువ్వు, చాలా నీ ప్రెసెన్స్ బాగుంటుంది అన్నారు. ఐఎమ్ లైక్ సార్. అయితే ఐ వాంట్ యు టు డిఫైన్ యువర్ జర్నీ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇన్ వన్ సెంటెన్స్. ఫ్రమ్ జస్ట్ టుక్ ద బస్, I have a long way to go. No, అంటే ఇప్పటి వరకు you have inspired millions. నీకు తెలియదేమో, బట్ throughout the globe, a girl from మా మ్యూజిక్, దానికంటే ముందు సాక్షి న్యూస్ రీడింగ్ దగ్గర నుంచి రీసెంట్ గా చిరంజీవి గారు అనసూయని చూసి ఒక్కసారి ఇట్ స్కిప్ మై బీట్ యార్. దిస్ ఇస్ సచ్ ఎ లాంగ్ జర్నీ, సచ్ ఎ సక్సెస్ఫుల్ జర్నీ. ఈ జర్నీని వన్ స్టేట్మెంట్ లో డిఫైన్ చేయాలంటే హౌ డు యు డిఫైన్ ఇట్? ఇప్పుడు నౌ దట్ యు మెన్షన్డ్ ఇట్, నాకు నిజంగా అనిపిస్తుంది దట్స్ అన్ అచీవ్మెంట్ అని. బట్ ఐ నెవర్ గేవ్ ఇట్ అ థాట్ ఆనెస్ట్లీ. నేను అనుకుని రాలేదు ఇక్కడికి. ఐఎమ్ అన్ MBA గ్రాడ్యుయేట్, సో దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంటెడ్. మేబీ నాకు కావాలి అనుకుని స్ట్రగుల్ చేసి అచీవ్ చేస్తుంటే నాకు నిజంగా దీని మీనింగ్ మతలబ్ తెలుసుండేదేమో. But yes. I took things as they came. I said no, I said yes for the right and wrong things, and I am where I am today. So definitely I think I'm one of God's favorite child. So till now it's been good, and also I've learned from my parents to be contented in the given situations and whatever is given. ఇచ్చిందంతో సంతృప్తి చెందే క్వాలిటీ ఒకటి నేను ఇంబైబ్ చేసుకున్నాను ఆ రకంగా. అట్ ద సేమ్ టైమ్ ఐ డూ డ్రీమ్, నాట్ బిగ్ అని చెప్పలేం, కానీ ఐ హ్యావ్ ఫ్యూ లైక్ ఐఎమ్ సంబడి చాలా ప్రిపేర్డ్ గా ఉండే పర్సన్ నేను. సో ఇది చేస్తే ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి అని ఉంటుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇట్స్ నథింగ్ ప్రొఫెషనల్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ అండ్
ఫ్యామిలీ ఎస్ Yeah, and life in general, because career is a part of life. ఎస్ In కానీ everything has to go back. ఐ నో అనసూయ పర్సనలీ తను ప్రొఫెషనలీ ఎంత ఇంక్లైన్ ఉంటుందో వర్క్ మైండెడ్ ఉంటుందో పర్సనలీ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ నో స్టోన్ అంటర్న్ అంటే 100% ఫ్యామిలీకి ఇవ్వాలి 100% ఇవి రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. హౌ డు యూ డూ ఇట్? Really, Ravi, you are also saying that, huh? అంటే నేను పని చేసినప్పుడు ప్రాబ్లీ ఐ మైట్ నాట్ గివ్ మై 100% టు ఫ్యామిలీ. నాకు అది ఆ షూట్ తర్వాత వచ్చిన నేను పడుకున్నా టైర్డ్ ఉన్నానా అని చెప్తాను. బట్ యూ బ్యాలెన్స్ ఇట్ బోత్. సో అంటే ఇస్ దేర్ ఎనీ సీక్రెట్ ఇలా చేయాలి చెప్తే ఏదైనా ఫార్ములా? నాకు చాలా మంది అంటే మన మన ప్రొఫెషన్ లో ఇప్పుడిప్పుడే బడింగ్ యాంకర్స్ ఆర్ ఆర్టిస్ట్ ఆర్ ద ఫాలోవర్స్ అందరు అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అడుగుతుంటే ఐమ్ లైక్ ఇస్ ఇట్ దట్ డిఫికల్ట్? నౌ ఐమ్ లెటింగ్ ఇట్ సింక్ ఇన్. ఐ థింక్ ద ప్రాబ్లమ్ ఏంటంటే యూ షుడ్ స్టాప్ ద అప్రోచ్ ఆఫ్ నేను ఇది చేస్తున్నా అని ఆ అప్రోచ్ కౌంట్ చేసుకునే అప్రోచ్ ఉండకూడదు. నాట్ కాంప్రమైజ్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్. ఉంటేనే డబ్బులు ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ఫ్యామిలీకి యూ కెన్ ప్రొవైడ్. ఏమంటారు, నా కృష్ణవంశీ గారి సినిమాలో శ్రీయాంజనేయం అనే సినిమాలో ఒక సీన్ చాలా ఇష్టం. అనే సీన్ ఉంటది యాక్షన్ గారు అండ్ నితిన్ గారి మధ్యలో. నువ్వు అంటే అంజీ అంటది, అది నీ పేరు, నువ్వెవరు. సో ఐమ్ కొంచెం ఫిలాసాఫికల్ గా వెళ్ళిపోతా కానీ నిజంగా ఐ థింక్ దిస్ అప్రోచ్ షుడ్ నాట్ హ్యాపెన్ దట్ నేను పిల్లల్ని కన్నాను, నేను ఇల్లు చూసుకుంటున్నా, నేను వెళ్ళి యాంకరింగ్ చేస్తున్నా, సినిమాలు కూడా చేస్తున్నా, అట్లా కౌంట్ చేస్తే అమ్మో నేను అనే ఫీలింగ్ వస్తుంది కదా. హౌ ఆర్ యు బ్యాలెన్సింగ్? ఇట్స్ లైక్ సి అగైన్ యూ షుడ్ గో టు యువర్, ఇప్పుడు యువర్ మదర్, మై అజ్జి, మై గ్రాండ్ మదర్ 8 మంది, 5 అబ్బాయిలు 3 అమ్మాయిలు. అండ్ దెన్ మా తాతగారు వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్, ఆయన చనిపోయారు. And then she was all by herself. This is nothing. I just have 2 kids. We're doing nothing. I have a husband who's so supportive, touchwood, and what else? Yeah, I think ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు నేను కంప్లైంట్ చేయొద్దు, నేను ఇది అది అని. ఇప్పుడు నాకు తెలిసిన స్టోరీస్ నీకు అనసూయ తెలుసు, నీకు తెలియని మంది ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు. Yeah, so I think the approach should not be there. ఇది కష్టం అనిపించదు. Lovely, well said. Maybe people, the work, professional work అంటే the attitude ఏదైతే క్యారీ చేస్తావో, the woman you come across as very inspiring, and అందరు చాలా మంది దాని గురించి అనసూయని ఇష్టపడతారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ ప్రొఫెషనల్లీ నువ్వు కష్టపడేది, యువర్ వర్క్, నీ యాక్టింగ్, యాంకరింగ్, దాని తర్వాత వస్తేమో హ్యాట్స్ ఆఫ్ to your fighting attitude and positive attitude. Thank you. Okay, so ikkada chaala mandi me fans waiting for your replies. So any important questions, any interesting questions, shoot. Hi MBA Chandrasekhar, hi Ravi Amma, I love you. Hi Suresh. Quarantine lo kuda entertainment istunnanduku thanks for your team. Yes, thanks to Agastya Arts. If you have to talk about Agastya Arts, థ్యాంక్ యూ బాలు, నీలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు మాకు ఇంకా. ఎస్, అగస్త్య ఆర్ట్స్ గురించి, ద టీమ్ ఆఫ్ నితిన్ భరత్ గురించి. అరే నేను ఫస్ట్ ఐ లైక్ క్రాష్ ద గేట్ నో లైవ్ చూస్తుంటే పాపం సద్దాం తోటి అప్పుడే చెప్పాను అగస్త్య ఆర్ట్స్ థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్యామిలీ ఇంకా థ్యాంక్స్ చెప్తే అక్కడ ఎండ్ అయిపోతుందని అంటారు. అవును. బట్ నితిన్ భరత్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ దగ్గర ఉన్న టీమ్, మనం లోకల్ గ్యాంగ్స్ లో చూస్తున్నాం. అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్ బికాస్ ఐ డూ అదిరింది ఆల్సో. వెరీ టాలెంటెడ్ టీమ్, జీ తెలుగు అండ్ అగస్త్య ఆర్ట్స్, 2 very strong, competitive and numbers wise high numbers ఉన్న ఛానల్, ఒక ప్రొడక్షన్ హౌస్. దే కమింగ్ టుగెదర్ అండ్ లోకల్ గ్యాంగ్స్ ఇస్ క్రేజీ ఫన్. అండ్ యూ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, నితిన్ భరత్ గురించి చెప్పాలంటే I
ఐ డోంట్ నో వాళ్ళు ఏడుస్తారేమో. ఒకసారి నేను ఆ షోలో ఉన్నప్పుడు చెప్పాను ఆల్రెడీ. నాన్సియా గారు అన్నారు మరి. I feel them family, you know, honestly. And I don't know, I fall short of words. అంటే చాలా ఉంది చెప్పడానికి, కొద్దిగా లైన్. నేను చాలా కెరియర్ వైజ్ గా నేను ఇద్దరిని బాగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. I think కెరియర్ వైజ్ అడ్వైజెస్ I talk to them. Yeah, I do. Okay. I talk for hours with them. And Nitin, not anymore. ఈ మధ్య అంత లేదు because he recently got married, so I don't want to డిస్టర్బ్ చేయొద్దారా? మరి అయిపోయే వరకే కదా ఏదైనా. ఎలాంటి మెసేజ్లు వస్తారో ఏంటో. మళ్ళీ నా స్టేట్ ఆఫ్ మైండ్ వరకు రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో బట్ వెరీ హార్డ్ వర్కింగ్ and they're very gutsy and they're very honest people. ఏదో నాటకాలు ఉండవు. I think they giving them the strength and power to go against anything. And ఎందుకంటే that's somehow even somewhere నేను కూడా అలాంటి దాన్ని నేను తప్పు కానప్పుడు నాకు భయం ఏంటి అనేది ఏదైతే ఉందో I think I see that in them. And సచ్ అండ్ వాళ్ళిద్దరు ఉన్నారు కదా రామలక్ష్మణుల్లాగా స్ట్రాంగ్. బాపు రమణ గారు యా అట్లా రాము షాము. సో ఏక్ సే భలే దో అన్నట్టుగా టచ్ వుడ్ ఎవరు దిష్టి తగలదు వాళ్ళకి ఇప్పటి నుంచి చాలా. when they were 80s అప్పటి నుంచి నాకు గుర్తు. they have a long career, long way to go, and I think I will be there for them no matter what. And Nitin Bharat, అంటే మేము పర్సనల్ గా గెట్ టుగెదర్ కాబట్టి నితిన్ భరత్ అండ్ ది హోల్ టీమ్, అనసూయ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ కంటే మించింది ఒక పదం ఉంటే అదనమాట. అనసూయ గారు ఓకే, వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ షీఈస్ కంఫర్టబుల్ ఉన్నప్పుడు అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఎంత లైవ్లీ ఉంటది, యూ మేక్ ది హోల్ సెట్ లైవ్లీ. ఆ మాటలు ఈ జోక్స్ అవి ఇవి పెట్టుకొని, అండ్ ఆ మీ ఇద్దరి మధ్యలో అది ఉంది కాబట్టి ఇట్ వర్క్స్ గ్రేట్. I think they have that for everybody, Ravi. లోని టాలెంట్ ని when ఆర్టిస్ట్ కాకుండా ఆడియన్స్ కాకుండా డైరెక్టర్ చూస్తారు కదా, బికాస్ దట్స్ ద గే ఫర్ వెన్ సర్లే ఎన్నో అనుకుంటాం ఈవెంట్ అప్పుడు నేను డాన్స్ నేను చేయనంటే జావేద్ మాస్టర్ తో చెప్పించారు అనమాట. ఐ మీన్ హర్ అసెట్ ఇస్ హర్ ఎక్స్ప్రెషన్స్. నాకు జబర్దస్త్ లో I go with the flow, nothing is, it's spontaneous కదా. షో అట్లా వాళ్ళు స్కిట్ చేసిన తట్టుగా మన రియాక్షన్స్ ఉంటాయి. బట్ ఇది సోలో పర్ఫార్మర్ మొత్తం ఫోకస్ మీ మీద ఉన్నప్పుడు సమ్వేర్ యూ ఫీల్ వెరీ కాన్షియస్. బట్ ద కైండ్ ఆఫ్ పుష్ దే గివ్, ఐ డోంట్ నో అసలు చెప్పి వాళ్ళకి దిష్టి పెట్టదు అట్లా. ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. అండ్ బాబు గారు పుట్టబోయిన పొద్దున భరత్తో మాట్లాడుతున్నప్పుడు నాకు న్యూస్ వచ్చింది. టాప్ రేట్ బేసిక్ గా బికాస్ ఈవెన్ జబర్దస్త్ ఆల్సో ఈ రోజు 10 వచ్చింది, 11 వచ్చింది, 12 వచ్చిందంటే మీరు హ్యాపీగా అయితే నేను హ్యాపీ. బికాస్ రేటింగ్ అనేది తర్వాత వచ్చేది కదా. బెస్ట్ when the action we hear అట్లా. లవ్లీ. సో ఇప్పుడు అది ఏమన్నా అడ్వైస్ కావాలన్నప్పుడు నితిన్ భరత్ కి ఫోన్ చేస్తాను కదా. హూ ఇస్ ది గాడ్ ఫాదర్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ యూ? Is anyone there or instincts? ఎవరినన్నా ఏమన్నా అడ్వైస్ తీసుకోవాలి, బిగ్ అడ్వైస్? ఒకప్పుడు వరకు ఉండేది, నౌ నాట్ ఎనీ మోర్. రఘు గారు అని హీ వర్క్స్ ఫర్ మా టీవీ. ఇంతకు ముందు బాబురావు గారు ఉండేవారు, సాక్షి గారు. ఆయన క్యాన్సర్ వచ్చి పోయారు రఘు గారు తర్వాత. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మహేంద్ర గారు, ఐ టాక్ టు హిమ్, చేయొచ్చా అది ఇది అని. సో నేను అందరితో క్యాజువల్ గా మాట్లాడతాను. అందరూ అంటే ఫ్యూ పీపుల్ హూ ఐ రియలీ ట్రస్ట్. ఐ టాక్ టు మై వర్క్. There are few people that I trust in the industry, so who I know that
not for my good looks, not for my sexy body. They, as a friend inside me, they watch me and talk to me. Yes, Any okay. woman can make out యదవులు ఎవరు నిజమైన ఫ్రెండ్ లా ఎవరు చూస్తున్నారు. సో Okay. ఐ హ్యావ్ అ లిస్ట్. ఐ నార్మలీ ఐ టేక్ టర్న్స్ అండ్ టాక్. దీని గురించి ఇన్ని అడుగుదాం, ఆయన అడుగుదాం. బట్ I don't know if I can say, but if I turn to anybody, it will be my husband, Nikku, no matter what. చిన్న పెద్ద అని లేకుండా అన్నిటికీ ఆయన. నాకు తెలిసి మేజర్ సపోర్ట్ నీ బలం, నిక్కుబాయ్. Yes. నీ బలం అంటే వెనకాల ఉంటే నువ్వు అట్లా ధైర్యంగా పొగ కూడా ఎక్కేయచ్చు, మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కేయచ్చు, అలాంటి సపోర్ట్ ఉంటే. సో యా, అయితే ఐ కెన్ సీ నేను కింద స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎవరో అడ్డంగా ఎవరో ఏదో పెడితే వేరేళ్ళు దానికి ఆపోజిట్ గా ఇంకేదో పెడుతున్నారు, అలా అంటాం ఇలా అంటాం అని. ఈ నెగిటివ్ పిచ్చిన కొడుకుల్ని ప్లీజ్ పట్టించుకోకండి. యూ డోంట్ హ్యావ్ టు రిప్లై టు దేమ్. మేము వాళ్ళ మెసేజ్ చదవము. సో యూ గైస్ డోంట్ గెట్ ఇన్ టు ఫైట్ అండ్ కంపు చేయకండి. చిల్లర్ గాలని దూరం పెడు. ఎవడో ఏదో అంటే వాడికి రిప్లై ఇస్తున్నావు, నువ్వు ఎందుకు అట్లా అంటావు అది ఇది అని. వాడు మళ్ళీ నువ్వు ఎందుకు ఫీల్ అయి ఉన్నావు. సో చిల్లర్ గాని వదిలేరు బై. మీకు టైం మేమిద్దరం మాట్లాడుతున్నాం మీకోసమే, మీరు అంత టైం ఉందా మీకు? అరే అది అంటే ఒక్కడు పెడితే ఇది కదా, ఎవడో లేదు. సరే దిస్ ఇస్ ఆల్ ఫర్ అటెన్షన్. అది అంతే అంతే. మంచి మాటలు చూడమని వీళ్ళకి ఏదో అనుకుంటారు. పాయింట్ ఏంటంటే మంచి మాటలు చెప్తే అది ఉండిపోతుంది హార్ట్ లో. అది పెడితే చూస్తాము అండ్ దెన్ అటెన్షన్ వస్తుంది. యా, బట్ రాదు ఇన్ ఫ్యాక్ట్. నో ప్రాబ్లం, అది వదిలేద్దాం. కానీ నీ దగ్గర వెనకాలన్నా ముందన్న ఒక టేబుల్ ఉందా? ఒక గేమ్ ఆడుతున్నాం ఇప్పుడు. టేబులా పెట్టుకో అంటే వేరే ఏమన్నా వస్తువులు పెడితే కనిపించడానికి. నీ వెనకాల అది టీపాయ్ ఉందా? ఉంది కానీ బయట ఉంది. ఆరెల్స్ లెట్స్ డూ వన్ థింగ్. వెనకాల టేబుల్ లాంటిది ఒకటి ఉంటది కదా. ఐ హావ్ ఎ సోఫా. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను కొన్ని వస్తువులు చెప్తా, ఇంట్లోనే ఉన్నా కాబట్టి ఒక గేమ్ ఇది. నేను కొన్ని వస్తువులు చెప్తా, 5 వస్తువులు. ఓకే, యూ హ్యావ్ టు గెట్ ఆల్ ది వస్తువులు విద్ ఇన్ 40 seconds. నేను 30 తిరగాల ఫోన్ పట్టుకొని. నేను ఫోన్ పట్టుకో, ఫోన్ అట్లనే ఉండని. యూ గో అండ్ గెట్ ఆల్ దోస్ థింగ్స్ ఆన్ యువర్ సోఫా. గాట్ ఇట్? 40 seconds లో. ఓకే, 40 seconds is a lot of time. ఇల్లు మొత్తం నీకు వస్తువులు తెలుసు. కిచెన్ రే, యు నో 4 shifts in the kitchen. I don't know the others ఎక్కడ ఉన్నాయో. 3 అయితే కిచెన్ లోనే ఉంటాయి. నేను 5 చెప్తా, 3 అయితే కిచెన్ లోనే ఉంటాయి. ఓకే, ఐ ప్రిపేర్డ్ లిస్ట్. ఆగు, నేను తెచ్చుకోవాలా? అంతవరకు కామెంట్స్ చదువుదాం. హాయ్ ఎవ్రీవన్, ఏం సంగతులు కదా? రవి's daughter is the cutest. హాయ్ సతీష్ పవన్. హాయ్ రవి. గో బ్యాక్ కొంచెం వాయిస్ రీస్. అయ్యో రామ. హాయ్ కీర్తి నేమాలి. హాయ్ కీర్తి గోమరం. రెడీ? ఓకేనా? బాగున్నాయా? థ్యాంక్ యూ నగేష్. చాలా బాగున్నాయి సార్. 2 గంటలు ఇంటర్మీడియట్ పిల్లలా ఉన్నాను. మళ్ళీ నిక్కుపై మళ్ళీ చూస్తే మళ్ళీ ఫ్రెష్ గా లవ్ లో పడతాడు. ఆల్రెడీ ఫ్రెష్ గా లవ్ లో పడతాడు. రెడీ? వెనకాల సోఫా మీద పెట్టాలా? నేను ఈ 5 వస్తువులు 2 సార్లు చెప్తా. లిసన్ టు ఇట్ కేర్ఫుల్లీ. మళ్ళీ నేను రిపీట్ చెయ్యా. రెడీ? సోప్, కప్, బ్యాటరీ. ఒకేసారి చెప్తావా 5? మరి నువ్వు ఒక్కొక్కటి తెస్తే 40 సెకండ్లు. ఒక్కొక్క దానికి 40 seconds అనుకున్నా. 5 నువ్వు జాయిన్. సరే, నీకు 1 minute ఇస్తా. 1 minute. ఓకే, ఆ 5 నువ్వు ఎక్కడి నుంచి నేను ఎత్తుకుని 1 minute లో నువ్వు అన్ని కలెక్ట్ చేయి. ఓకేనా? రెడీ? సోప్, కప్, బ్యాటరీ, కీ and a steel glass. Soap, cup, battery, key and steel glass. తొందరగా 1 minute.
సూపర్ గేమ్ ఇది. 1 minute లో అయినా లేదా? 20 seconds ఓవర్. Vinay, your personal things, what is the use? If you have other work you can do, no? Why watching this? ఏం నెగిటివిటీతోనే బతుకుంటారు. $36 seconds. Got it. అయిపోయిందా? Yeah. తెచ్చేసినావా? Yeah. Oh my god. This was in 38 seconds. 1 by 1. Soap. Cup. Battery. Okay. Key. Steel glass. क्या बात है! Wow, exactly in 40 seconds. అందుకే నేను 40 seconds అన్నాను. అది. So if it లేదు, నేను 1 minute అన్నా ఇంకా, కానీ 40 seconds లో అయిపోతుంది. నీ దగ్గర పెన్ పేపర్ ఉంటే యూ కెన్ గివ్ మీ దట్ సేమ్ ఛాలెంజ్. పెన్ పేపర్ ఎందుకు చెప్పేస్తా ఇట్లా నోట్తో ఉండు. అది గుర్తుంటాయా? రెడీ, నేను చెప్పినే చెప్పు. అస్సలు చెప్పా, డోంట్ వరీ. రెడీ. గివ్ మీ couple of seconds time. ఓకే. తెస్తే ప్రైజ్ ఏంటి? ఏం కావాలి చెప్పు. లాక్డౌన్ తర్వాత పన్నీర్ బిర్యానీ విత్ రైతా. తినేస్తావు కదరా. ఐ విల్ మేక్ సంథింగ్ బెటర్. సరే, రెడీ. ఐ షేర్ అ సీక్రెట్ రెసిపీ విత్ యు. లవ్లీ. ఓకే, ఐఎమ్ గోయింగ్. చెప్పు, తొందరగా చెప్పు. అజినోమోటో, బికాజ్ యు మేక్. అజినోమోటో లేదు, అయిపోయింది. అజినోమోటో లేదు. అది రూల్డ్ అవుట్. సరాతం. ఏందది? సరాతం అంటే రొట్టెని. వుడ్డా స్టీలా? స్టీల్ సరాతం. ఓకే. వియాస్ ఫేవరెట్ గౌన్. సరాతం గౌన్. అండ్ నిత్యాస్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్. అమ్మని అది ఫ్రాక్. ఓకే. నీ ఫేవరెట్ పెగ్ గ్లాస్. అండ్ ఈ రోజు ఏమంటో ఆ డిష్. డిష్ ఎట్లా తీసుకొస్తాము? అంటే ఒక కూర ముక్క తీసుకొని రారా. ఓకే, మళ్ళీ చెప్పు. సరాత్, ఫేవరెట్ ఫ్రాక్, ఇయర్ రింగ్, ఇంకా నా పెగ్ గ్లాసు తెచ్చి, నా గ్లాసు, ఇంకా ఇజ్జత్ తీసుకున్నావు. ఇంకో కూర. రెడీ, టైం చూసుకో. రెడీ. ఇక్కడ చూడాలి టైం. 47 అయింది. పో, కమ్ ఆన్. వియా వచ్చి వెళ్ళిపోయింది. శృతి అది ఇప్పుడే భజన్ లేస్తుందంట ఇందాక. నా చర్మ రహస్యం. 25 seconds down. కష్టపడుతున్నాడు. क्या से क्या होने लगा है, हाँ रे हाँ होने लगा तो हाँ. అరే 41 seconds. అంత లేదు. ఎందుకు అంత లేదు. 41 చీటింగ్ ఇది. చూపి. Those are not Nitya's favorite earrings. నేను అడుగుతూ ఇదే ఇచ్చింది ఫేవరెట్ అని. నేను అనుకుంటా తర్వాత. ఓకే, బాగున్నాయి. నెక్స్ట్. ఏం చేసినావు ఈరోజు? ఆలు. సేమ్ పించ్. నెక్స్ట్. నువ్వు చేసినావా, నిత్య చేసిందా? అరే ఎప్పుడు వాడినావురా? ఫ్రెష్ గా ఉంది. ఫ్రెష్ కాదు అది. దాంట్లోకి ఆలు తీసుకుంటే పప్పు అంటది. ఓకే. సరాతం. ఓకే, నెక్స్ట్.
వియాస్ ఫేవరెట్ డ్రెస్ నాకు తెలుసు. స్వీట్. దానికి పింక్ కలర్ నైట్ డ్రెస్ ఇష్టం. పింక్ కలర్ అది ఇది నీ ఫేవరెట్ డ్రెస్ ఒకటి తీ అంటే ఇది తీసింది ఇట్లా అని. ఇంత టైంలో నువ్వు అడిగినావు కూడానా? గుద్దుతా. ఇగో నిత్య వియ్య పక్కనే ఉన్నారు. ఆమె ఇయర్ రింగ్ అడిగినా, ఆమె డ్రెస్ అడిగినా. ఓకేరా, ఇద్దరం బాగా చేస్తాం. పర్మిషన్ ఇస్తే సబ్బు పెట్టొస్తా. ఏడా ఏడైంది బాత్రూమ్ లాగు. ఎవరు ఉన్నారా బాత్రూమ్? ఇప్పుడు సబ్బు చేయకపోతే నైట్ నేను ఇగో ఏమైందో ఇగో నిత్య చెప్తుంది. అను 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 లేదు పోయింది. ఇప్పుడు దాకా ఏం చేసినావు అడుగు. You know, he threw View's entire dal ka dish niche on the floor, and now I have to cook, and he's going to do that cooking now. నేను ఆలు ఒక గిన్నె నుంచి ఒకటి వేస్తే పక్కన పప్పు ఉంది పడిపోయింది మొత్తం. Pura, putri. सॉरी नित्या, नहीं. मुझे क्या मालूम है पूरा. गो वॉश. అది గింతనే ఉన్నది. అది ఒక గింత కూడా కాదు. गिनता गिनता नहीं अच्छा ही था. గింతనే ఉండే. नीचे जाके देखो मालूम पड़ता. मैं लगा क्या? ఇగో ఇవి ఇప్పటి నుంచి నీ ఫేవరెట్ ఇయర్ రింగ్స్. చూడు దొంగ, నాకు తెలుసు. అనిపించినే పట్టుకొచ్చావు. ఇంకా అబ్బా ఏం పని చేసినావు అన్నా అంట. హలో 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 వనజ. ఓ వనజ వచ్చిందా? అబ్బా. హాయ్ రెడ్డి బంగారం. హాయ్ రమేష్. హాయ్ సుమయ్య జానో ఫిష్. హాయ్ వినోద్. సో ఇప్పుడు నేను ఈ గేమ్ లో గెలిచిన కాబట్టి ఐ కెన్ ఆస్క్ యూ ఎనీథింగ్. సరే అడిగితే అడగాలని చెప్పు. అడుగుతా అని చెప్పు. మా కోసం పంచి నదియా పాట పాడాలి. అబ్బా మొన్ననే పాడినా నీ దాంట్లో. అవును, బట్ ఇట్స్ ఓకే బికాజ్ వి లవ్ దట్ సాంగ్. తెలుగు పాట చెప్పు. తెలుగు పాట ఏదన్నా నువ్వు చెప్పు. రంగస్థానం సినిమా. ఆ పాట ఎట్లా పాడాలరా? మరి నన్ను అడుగుతా అట్లాంటి పాటలు అడుగుతా. అందుకే నువ్వు పాట పాడు, నీ ఫేవరెట్ పాట పాడు. మొన్నే పాడా నా లైవ్ లో. నా ఫేవరెట్ పాట బాగా పాడానని చెప్పారు చాలా మంది. రెడీ చెప్పనా? ఆ పాట పాడా, కానీ వేరే పాట చెప్పు. వేరే పాట సామాజ వర్గం. అది అబ్బాయిలు పాడితే బాగుంటుంది. చెప్పిన అన్ని అట్లా అంటావు. మరి నీ ఫేవరెట్ పాట పాడమంటే పాడవు. నాకు ఒక పాట ఇష్టం కానీ గుర్తు రావట్లేదు. గైస్ మంచి పాట చెప్పండి. సాఫ్ట్ రొమాంటిక్ క్యూట్ పాట ప్లీజ్ మేడం అంట. గోపి కూడా ప్లీజ్ మేడం పాడవాడండి. వై హాఫ్ ఆఫ్ మై మొబైల్ ఫోన్ లుక్స్ సో బ్యూటిఫుల్. అంటే నేను బ్యూటిఫుల్ లేనారా కిషోర్? కిషోర్ మోగిలి. నువ్వు వెరీ గుడ్ సాంగ్. శ్రీధర్ నువ్వు కన్నుల్లో నీ రూపమే, కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే, నాశని స్నేహమే, నా శ్వాసని కోసమే, ఆసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనము. కానీ అను నువ్వు తలుచుకుంటే యూ కుడ్ బికమ్ అ గుడ్ సింగర్. బికాస్ ఎందుకు నాకు నీలో ఆ క్లాసికల్ ఇది కూడా స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ ఉంది అని అనుకుంటా. లేకపోతే నువ్వు సీరియస్ గా తీసుకుంటే డైరెక్ట్ సినిమాలో హీరోయిన్ అయిపోవచ్చు. బట్ వై డిడ్ యూ చూస్
న్యూస్ రీడింగ్, యాంకరింగ్ అండ్ దెన్ సినిమాలు. అది అట్లా కనిపించేసి వచ్చేసింది. పేపర్ Okay. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బేవర్స్ గా ఉన్నాను. పేపర్ ఒక రోజు చూస్తే ఇట్లా మీలాంటి యాంకర్స్ కావాలంటే వెళ్ళిపోయా. ఓకే. తింటున్నావా నువ్వు? చిప్స్ ఇది తింటున్నావా? చిప్సా? కాదు, ఇదేదో కవర్. నేను ఇప్పుడు అర్థమైనా, చిప్స్ కాదు, ఇది అనిపించింది తిన్నది కాటన్. చెప్పు చెప్పు. సో అట్లా మీలాంటి యాంకర్ కావాలంటే వెళ్ళి అప్లై చేసినాను. నో లుకింగ్ బ్యాక్. అంతే, ఆడ నుంచి యాంకరింగ్ స్టార్ట్ అయింది. చెప్పాలి అంటే దర్ ఇస్ స్టిల్ ఛాన్స్. ఎవరో ఒకళ్ళకి ఆ అదృష్టం రాదా ఏ మ్యూజిక్ డైరెక్టర్ కో త్వరలో. అవును, బట్ ప్లేబ్యాక్ సింగింగ్ చేయలేదు కదా ఇంకాను. ఐ మీన్ ప్రాపర్ ప్లేబ్యాక్ సింగింగ్. ఎస్, షూర్లీ తొందరలో 2020లో సినిమా షూటింగ్ లో స్టార్ట్ అవుతే ఇట్ హ్యాస్ టు కమ్. ఇఫ్ నాట్ యాంకరింగ్, ఇది ఆఫ్ కోర్స్ ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటుండే? హెచ్ఆర్ చేశాను కాబట్టి నేను ఆల్రెడీ హెచ్ఆర్ జాబ్ చేస్తూ ఎంగేజ్మెంట్ కి బ్రేక్ తీసుకున్నా. ఓకే. బ్యాక్ ఇంటూ రిక్రూటింగ్ ఆర్ అసెస్మెంట్స్ స్టఫ్ లైక్ దట్. ఓకే. నేను ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళ గురించి వన్ వర్డ్ లో నువ్వు ఏమనుకుంటావో. ఓకే, పీపుల్ హూమ్ యు హావ్ వర్క్డ్ విత్. 5 minutes లో అయిపోతుంది లైవ్. 5 minutes అయిపోతుందా? సరే, అయిపోయారు చూద్దాం. ఓకే, సమాంత. వాట్ ఇస్ ద క్వశ్చన్? వాళ్ళ పేరు చెప్తే ఏం గుర్తొస్తుందా? వాళ్ళని తలుచుకుంటే ఏం గుర్తొస్తుంది, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటావు? ఏం చెప్పాలి? లేకపోతే వాళ్ళ గురించి, అందరు సెలబ్రిటీస్ పేరు చెప్తా, వాళ్ళ గురించి బయట ప్రపంచానికి తెలియని విషయం ఒకటి నీకు తెలుసు, ఏంటది? తెలుసు అని ఎందుకు అనుకుంటావురా నువ్వు? నాకు తెలుసు అని చెప్తా నేను. అదే చెప్పు. ఓకే, రెడీ. ఫస్ట్ ఇస్ ద బ్యూటిఫుల్ సమాంత. Samantha is very hardworking. She is my Ramalakshmi, my Rangastalam Ramalakshmi. So she's a superstar, but still very, very punctual, very, very committed, and I think I see her, the approach and enthusiasm first day of a career lage, she gives her best anamata. So that's Okay. something, yeah. రామ్ చరణ్ గారు. Ram, sweetheart, my chitti babu. He's an introvert. Doesn't know Okay. everybody. Yeah. He's a lot of fun, which the side of his lucky enough that I know. Very nice. వెన్నెల కిషోర్ గారు. వాటితో నేను కట్టి ఉన్నా ఇప్పుడు. అదేంది, వెన్నెల కిషోర్ ఈజ్ సచ్ ఎ క్యూట్ బాయ్. Yeah, but he's my big bear. He was. సరే, సుకుమార్ గారు. Sukku sir, my favoriteest, the cutest, very adorable. Anta pedda scholar, mastermind venakala, there's a cute guy, and he gets, I mean, enti chinna santoshalu annamata ayanu. ఓకే, సుమక్క. We talk to each other and ఓకే, random things about that film, this film, about a show, about my dress, or about his specs, or anything it could be. Yeah. లవ్లీ. సుమక్క. Sumaka, I think God, I know for a fact. Amma tarvata, if I have to pick someone, it will be Sumaka. వావ్. ఓకే, మా ప్రదీప్ గారు. Aidena? అడుగుతున్నా, చెప్పరాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సూపర్ స్టార్ గురించి. Pradeep is very talented, very, very hardworking, but bad kuda cheppochu. వాళ్ళు బ్యాడ్ కూడా ఉందా? చెప్పు. Yeah, he takes a lot of things for granted, a lot of people for granted. He is a committed person that he is not. So, ఓకే. అండ్ ఫైన్. yeah. Tell ఫైన్ me, ఒక you fell for it also, tell me. ఐ ఫెల్ ఫర్ ఇట్, బట్ నేను అనుకున్నప్పుడు దట్స్ హిస్ యాటిట్యూడ్. నేను ప్రతిదీ ఒక పాజిటివ్ వేలో చూస్తాను కాబట్టి Em khama. నాకు మళ్ళీ చెప్పు.
attitude ra. Did Ante- you agree with me or not? ఆ Do you agree with me or not? అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ యూ. అంటే నువ్వు చూసే విధానం అది, నేను చూసే విధానం ఓకే అట్లనే ఉంటాడేమో. లో నాకు అన్ని నిజంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా వాడు అలాగే ఉండేవాడు. ఓకే సూపర్ బిజీ కదా. he తన ఫిల్మ్ వాస్ గోయింగ్ ఆన్. he was really working very hard for it Yes. couple of years or more if I'm not wrong. ఎస్ And then there are a lot of shows, 4 shows or 3 shows అవుతుండే, and he's a producer. Okay. మార్చి I thought he was caught up, but ఈ లాక్డౌన్ లో ఏం పని ఉంటదనరా. ఇక్కడ నాకు అందరి ట్రూ కలర్స్ బయటపడుతున్నాయి ఒక్కొక్కళ్ళ గురించి. అయ్యో Now no సరే. further. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ గురించి అడుగుతున్నా, Yes. ఒక మ్యాసివ్ సూపర్ స్టార్ గురించి నీ గురించే. కాదు, సుశాంక్ భరద్వాజ్ నిక్కు గురించి. గురించి ఏం చెప్పాలి నేను? అది ఒక్కసారి ప్రేమగా స్వీట్ గా ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయాలి. He is the real man. హీఈస్ ద రియల్ మ్యాన్. Ideal husband. Okay. What is the best quality about Nikku Bhai? What is the best quality? Not because he's your husband, but any girl, I'm sure, because నాకు తెలుసు కాబట్టి any girl would fall to a man like that. Very protective, very genuine. Yeah. So what is that quality, Nikku Bhai lo, which you like the most? He's there for me no matter what. I think the one thing which I really like about him is that he bears with me. Lovely. I could be a horrible person at temper and mood swings when certain times have come. But he's the only one. And he's got my back no matter what. No matter what. సో నిక్కు బై నిన్ను భరిస్తున్నాడు అని అంటావా నువ్వు? నేను అనుకుంటున్నా నేను అలాంటి పర్సన్. I'll complete that statement. నిన్ను భరించట్లేదు, నిన్ను ప్రేమిస్తున్నాడు. He does, yeah. అందుకే no more qualms. I love him more. Yes. You ఆ should, లవ్ ఉంది. you should ask him ante. I will get in touch with him. 15 seconds we are done. So ఏదన్నా చెప్పాలంటే తొందరగా చెప్పండి. Thank you, Ravi. I should talk about you. So We will next live లో నా పర్సనల్ పేజ్ లో లైవ్ వద్దాం. What is? 5, Thank you 3, so much, everybody.